న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో విషాదం నింపిన యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో ఇప్పుడు ఆమె రాసినటువంటి చివరి లేఖ సంచలనంగా మారింది. మరణానికి ముందు ఆమె అనుభవించినటువంటి నరక యాతన అంతా కూడా ఆ అక్షరాలలో ఇప్పుడు కనిపిస్తోంది. కేవలం ప్రేమ వైఫల్యమే కాదు, ఆమె మోసపోయానన్నటువంటి ఆవేదన కోమలిని నిలువున దహించి వేసింది. దీంట్లో ఒక కొత్త కోణం కూడా కనపడుతుంది. ఇప్పుడు తాను ప్రేమించినటువంటి వ్యక్తి మోసం చేయడమే కాదు, ప్రేమ మోసపోవడమే కాకుండా ఇంకా తనకు తాను జరిగినటువంటి మోసాలన్నిటి కారణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కనపడుతుంది. కోమలి రాసిన చివరి లేఖలో ప్రధానంగా కనిపించింది ఆమె నిస్సహాయత. అతను నావాడు కాదని నాకు తెలుసు, నాతో ఉంటాడని కూడా, ఉండటానికి అతను ప్రయత్నించడం లేదని కూడా తెలుసు అని ఆమె అందులో రాసుకొచ్చారు. ప్రస్తుతం కళ్ళ ముందు కనిపిస్తున్న మనసుని నియంత్రించుకోలేక ఆమె ఎంతలా తల్లడిల్లిందో ఈ మాటల సాక్ష్యం. అఖిల్ తనను మోసం చేస్తున్నాడని తెలిసినా కోమలిలో ఏదో ఒక మూల ఆశ చావలేదు. బ్లైండ్గా తనని నమ్మేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఆ ట్రాన్స్లోకి ఆమె. ఏదో ఒక రోజు అతను నన్నే ఎంచుకుంటాడని నా మనసు ఊహిస్తోంది అంటూ ఆమె ఆ లేఖలో రాసిన వ్యాఖ్యలు కన్నీళ్లు ఆగట్లేదు. ఆ వ్యాఖ్యలు చదువుతుంటే తనను కాదని మరో అమ్మాయితో ప్రేమాయణం నడిపిస్తున్న అఖిల్ మళ్ళీ వస్తాడనేటువంటి భ్రమలో ఆమె ఉండిపోయింది. ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది పూర్తిగా. అఖిల్ అనేటువంటి వ్యక్తిని లవ్ చేసి, డీప్గా లవ్ చేసి, తను లేకుండా నేను ఉండలేని అనేటువంటి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది కోమలి. ఇదే తను చేసినటువంటి మొదటి తప్పు. జీవితంలో ముందుకు సాగడమే కోమలికి ఒక పెద్ద భయంగా మారింది. నేను ముందుకు వెళ్ళడానికి భయపడుతున్నాను, ఎందుకంటే నేను వెనక్కి తిరిగి నడిచి వెళ్ళిన క్షణంలో అతను వచ్చి నన్ను వెతికితే అన్న ఆలోచన ఆమెను కుంగదీసింది. అఖిల్ జ్ఞాపకాల నుంచి బయటపడలేక అతని కోసం ఎదురు చూస్తూనే ప్రాణాలు వదిలానని కూడా ఆమె నిర్ణయించుకుంది, వదలాలని. చనిపోయే ముందు కోమలి అఖిల్కు చివరిసారిగా మెసేజ్ కూడా పంపింది. ఆ మెసేజ్ చూసినటువంటి అఖిల్ తన సోదరిని వెంటనే కోమలి ఫ్లాట్కు పంపించాడు. ఆమె వచ్చి తలుపు తట్టింది. సమాధానం లేకపోవడంతో తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఒకవేళ అప్పుడే కనుక ఆమె పోలీసులకో ఇంటిపక్క వారికో తెలిసిన వారికో సమాచారం ఇచ్చి ఉంటే, ఒకవేళ కోమలి ఆల్రెడీ లోపల ఒకవేళ అలాంటి అటెంప్ట్ చేసినా కొన ఊపిరితో ఏదైనా ఉంటే ప్రాణాలు దక్కేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే వెంటనే ఆ అఖిల్కి మెసేజ్ పెట్టిన వెంటనే తను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా మనకు కనపడుతుంది ఆ మెసేజ్ని బట్టి చూస్తే. అలా వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాళ్ళ అక్కను కూడా ఇంటికి పంపించింది. అప్పుడే తలుపు బద్దలు కొట్టడమో లేకుంటే పోలీసులకు చెప్పడమో ఇంకేమైనా చేసి కోమలిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడమో, ఆ టైంలో ఆ లోపల పరిస్థితిని చూసి వెంటనే రియాక్ట్ అయితే ప్రాణాలు దక్కేటివేమో. అక్కడ తలుపు కొట్టింది, తీయలేదు. వాళ్ళ అక్క, ప్రియుడు వాళ్ళ అక్క, అఖిల్ వాళ్ళ అక్క, ఆమె సైలెంట్గా కూడా వెనక్కి వెళ్ళిపోయింది, ఇంకేం చేయలేక. అఖిల్ కూడా పట్టించుకోలేదు ఇంకా ఆ తర్వాత. ఈరోజు కోమలి మన మధ్య ఉండేదేమో అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఒకవేళ ఆ సమయానికి కరెక్ట్గా రియాక్ట్ అయితే. ఎందుకంటే ఆమె పెట్టినటువంటి ఆ వర్డ్స్ చూస్తుంటే చాలా ఆందోళన కలిగిస్తుంది. అమ్మాయికి మోసం చేసేయడానికి తెలుసు అఖిల్, తను వేరే ఒక అమ్మాయితో తిరుగుతున్నాడని తెలుసు. అయినా కూడా అలాంటి వ్యక్తితో ఇంకా నాకెందుకు, నా లైఫ్ వేరే అని చెప్పేసి లీడ్ చేసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన తనలో కలగకుండా పూర్తిగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది తను. అతను లేకుంటే నేను లేను, నా జీవితం లేదు, అతను ఇంకొక అమ్మాయినితో తిరుగుతున్నాడో లేకుంటే ఇష్టపడుతున్నాడో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మరలా నా దగ్గరికే వస్తాడు, నాతో కలిసి ఉంటాడని ఆశగా ఎదురు చూసేటువంటి ప్రయత్నంలోకి వెళ్ళిందంటే తన మైండ్లో అఖిల్ అనేటువంటి వ్యక్తిని ఎంత డీప్గా ఆ యొక్క ప్రేమను తీసుకువెళ్ళిందో అర్థమవుతుంది. ఈ పరిణామంలో అఖిల్ ఈ రకంగా మోసం చేశాడని తెలిసిన తర్వాత ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిన సందర్భంలో సరైన ఒక గైడెన్స్, ఒక కౌన్సిలింగ్ ఉంటే ఈరోజు కోమలి ఉండేది. ఎందుకంటే చాలామందికి తెలుసు ఆమె తెలిసి తెలియని వయసులో ఇలాంటి ఆలోచనకు వెళ్ళిందని చెప్పేసి. ఎందుకంటే అతను మోసం చేస్తున్నాడని తెలుసు, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని తెలుసు. అయినా కూడా అతను మళ్ళీ నా దగ్గరికే వస్తాడు కావచ్చు, అమ్మాయి సరే చేసిన తప్పు నా దగ్గరికి వస్తాడు కావచ్చు అనేటువంటి ఆ ఆలోచన ధోరణితో ఉందంటే తన మనసు ఎంత కప్పబడిందో అర్థం చేసుకోండి ఈ యొక్క ప్రేమ అనేటువంటి మైకంలో. దాన్ని తొలగించడానికి జరిగేటువంటి చిన్న కౌన్సిలింగ్, కొంతమంది వ్యక్తుల సపోర్ట్ లేక ఈరోజు కోమలి దూరం అయిపోయింది. ఆ ఏజ్లో చాలామందికి తెలీదు ప్రేమ అంటే ఏంటి, వ్యామోహం అంటే ఏంటి, తను ఏ భ్రమలో ఉన్నటువంటి విషయం చాలామందికి ఆ ఏజ్లో కనిపించదు. ఆ టైంలో తన వెనక 2-3 ఉండి కౌన్సిలింగ్ చేయగలిగితే, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడితే ఇంకా ఆ తర్వాత ఇలాంటి 100నైనా ఎదుర్కొనేటువంటి కాన్ఫిడెన్స్ మనుషులకి వస్తుంది.
కానీ ఆ సిచ్యువేషన్లో బయటపడడమే చాలా గొప్పతనం. ఈరోజు కోమలి బయటపడలేకపోయిందంటే తన మైండ్లో రన్ అయినటువంటి డిప్రెషన్ ఒకటి, తన బ్రెయిన్ని కప్పబడినటువంటి ప్రేమ అనే మైకం ఒకటి, ఆ సమయంలో ఎవరు తనకు సరైన గైడెన్స్ కౌన్సిలింగ్ ఇవ్వలేనటువంటి పరిణామం ఒకటి. కారణాలైనా ఈరోజు కోమలి ఈ లోకంలో లేకుండా పోయింది. ఆ చివరి లేఖలో ఉన్నటువంటి పదాలు అయితే ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.